అసలు ఈ రాకాసి చేపలు, డెవిల్ ఫిషెస్ అనేవి ఇప్పుడు ఈ థ్రెట్ బాగా పెరిగిపోయింది. అసలు ఏంటి ఫిషెస్ ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ ఫిషెస్ అనుకోవచ్చు. అంటే ఎక్వేరియంస్లో ఇలా పెద్ద పెద్ద షో పీసెస్ లాగా వాడతారనమాట ఆర్నమెంటల్ ఫిషెస్. యాక్చువల్గా వీటి పేరు ఆర్మర్డ్ సెయిల్ఫిన్ క్యాట్ ఫిష్ అనమాట. వీటిని మనం లాటిన్ అమెరికా నుంచి తెచ్చుకున్నాం. ఎందుకంటే చూడటానికి బాగుంటాయి, అంటే ఆర్నమెంటల్గా ఇవి ఎక్వేరియంస్లో వాటిలో వాడుతుంటాం అనమాట. అయితే ఈ ఫిష్ మిగతా ఫిషెస్ని తినేస్తాయి, చిన్న చిన్న హ్యాక్లింగ్స్ని తినేస్తాయి, అండ్ వాటర్లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ లాగేస్తాయి. మనుషులు వీటిని తినలేరు. వీటి స్కిన్ ఇదంతా చాలా థిక్గా ఉంటుంది. ఇవి ఏ మనుషులు నోట్లో పెట్టుకుని తినలేరు అనమాట. ఆంధ్ర తెలంగాణలో బేసిక్గా గోదావరి వాటర్స్లో ఇవి స్టార్ట్ అయ్యి తర్వాత కృష్ణాలోకి ఎంటర్ అయ్యాయి. ఈస్టర్న్ ఘాట్స్లో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రీజియన్లో చాలా పాండ్స్లో, చాలా లేక్స్లో, పెద్ద పెద్ద రివర్స్లో కూడా ఈ రాకాసి చేపలు లేదా ఈ డెవిల్ ఫిషెస్ బాగా పెరిగిపోయాయంట. ఈ థ్రెట్, ఈ డెవిల్ ఫిషెస్ తినడానికి ఉపయోగపడవు. అనవసరంగా ఇవి పట్టుకుని అవన్నీ మళ్ళీ కాల్చి పడేయాల్సిందే. ఇవి మిగతా చేపలు తింటాం, ఇవి ఈవెన్ వలలను కూడా కొరికేయటం, ఇవన్నీ వద్దురా బాబు అని చెప్పి వీటిని నేల మీద వదిలేశారనుకోండి, ఇవి చచ్చిపోతాయని చెప్పి. జనరల్గా ఫిషెస్ వాటర్లో తీసేస్తే ఎక్కువసేపు నేల మీద బతకో, కానీ వదిలేస్తే ఇవి మళ్ళీ నేల మీద నడుచుకుంటూ మళ్ళీ వాటర్లోకి వెళ్తాయంట. గంటల తరబడి నేల మీద కూడా బతుకుతాయంట. అంటే చూడండి ఎంత డేంజర్. అందుకే వీటిని కాల్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ ఇవి 2016, 15 ఈ టైం నుంచి కూడా మనం కనిపెట్టాం. ఫస్ట్ ఇనీషియల్గా మనం ఎక్వేరియంస్ కోసం తీసుకొచ్చిన ఫిషెస్ ఇప్పుడు చాలా వాటర్ బాడీస్లో కనిపిస్తున్నాయంట. దీనివల్ల వాటర్ బాడీస్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవటం, ఇతర ఫిషెస్ చనిపోవటం, ఇతర ఫిషెస్కి థ్రెట్ అవటం, అంతేకాదు అనవసరంగా మత్స్యకారుల ఎనర్జీ మొత్తం దీని మీద వేస్ట్ అవటం, ఇదంతా జరుగుతుందంట. యాక్చువల్లీ మన ఏదైనా ఇన్వేజివ్ స్పీసీస్ అనేది, ముఖ్యంగా ఈ వాటర్ బాడీస్లో దొరికే స్పీసీస్ అనేవి అనేక మార్గాల ద్వారా అనేక దేశాలకు వస్తుంటాయి అన్నమాట. ఒక్కోసారి మనం తెచ్చుకుంటాం కొన్ని అవసరాల కొద్దీ. మనం ఆంధ్ర తెలంగాణలో చూస్తే 152 ఫ్రెష్ వాటర్ స్పీషీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్రెష్ వాటర్ స్పీషీస్కి ఈ ఇన్వేజివ్ స్పీసీస్ ఏదైతే ఆర్మ్డ్ సెయిల్ఫిన్ క్యాట్ ఫిష్ ఉందో ఇవి చాలా థ్రెట్ అయ్యాయి అన్నమాట. యాక్చువల్లీ మామూలుగా పడవల్లో కూడా పెద్ద పెద్ద నౌకల్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి కొన్ని వాటర్ క్యారీ చేస్తారనమాట. ఆ వాటర్ని బలాస్ట్ వాటర్ అంటాం. అంటే పెద్ద పెద్ద నౌకలు సముద్రాల్లో వచ్చేటప్పుడు కొన్ని వాటర్ క్యారీ చేస్తూ ఉంటారనమాట. ఆ వాటర్ని మనం బలాస్ట్ వాటర్ అంటుంటాం. అయితే ఈ వాటర్లో కూడా కొన్ని సీ క్రియేచర్స్ ఉంటాయి. కొన్ని ఆ దేశాలకు సంబంధించిన ఈ ఫిషెస్ కానీ, చిన్న చిన్న స్నేల్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అయితే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఈ పెద్ద పెద్ద పడవల ద్వారా కూడా ఒక్కొక్కసారి ఈ క్రియేచర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వీటికి సంబంధించి బెలాస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కన్వెన్షన్ అని చెప్పి ఒక కన్వెన్షన్ కూడా ఉంది. ఏదైతే ఇలా ఒక్క దేశం నుంచి ఇంకో దేశానికి నౌకల ద్వారా అనుకోకుండా అన్ఇంటెన్షనల్గా ఆ వాటర్ నుంచి ఈ వాటర్కి వచ్చే ఫిషెస్ గురించి కానీ, ఏదైనా ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి కానీ ఒక కన్వెన్షన్ కూడా ఉందన్నమాట. దాంతోపాటు ఏదైతే ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయో, ఇలా మన ఇండియాలో CCMB మనకు తెలిసి హైదరాబాద్లో ఉంది, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, వీళ్ళ ఆధ్వర్యంలో లేబొరేటరీ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్ అని చెప్పి ఒక లేబొరేటరీ కూడా ఉంది. ఇలాంటి స్పీషీస్ వీటిని ఎలా డీల్ చేయాలి, ఎలా కన్జర్వ్ చేయాలి, వీటిని ఇంకో స్పీషీస్ని అటాక్ చేయకుండా ఏ విధంగా మనం చూసుకోవాలని చెప్పి. సో ఈ ఫిషెస్ ఏం చేస్తాయి, చిన్న చిన్న ఫిషెస్ని తినేయటం, వేరే ఫిషెస్ని అటాక్ చేయటం, అండ్ ఈ ఫిషెస్ ఫుడ్ లేకుండా చేయటం, అక్కడ ఆహారం మొత్తం ఇవే తీసుకోవటం, అక్కడ నెట్స్ని కొరికేయటం, తీసుకొచ్చి భూమి మీద వదిలిపెడితే భూమి మీద నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ నీళ్ళలో వెళ్తాం, మళ్ళీ థ్రెట్ క్రియేట్ చేయటం, ఇవన్నీ చేస్తున్నాయంట. దాంతో చాలామంది మత్స్యకారులు ఎవరైతే వీటిని బారిన పడ్డారో, అంటే వీళ్ళు వలలు వేసి పట్టుకున్నారో వాటిని ఏమీ చేయలేక చివరికి వాటిని కాల్ చేసేస్తున్నారనమాట. కాల్ చేసి వాళ్ళ ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోయింది, అండ్ అక్కడ ఆ వాటర్ బాడీస్లో ఫిష్ దొరకకుండా అయిపోతుందని కూడా వాళ్ళు వాపోతున్నారు.